ఇక్కడ ఉన్నది ప్రధానంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలే అయినప్పటికీ అదను చూసి కండువాలు మార్చుకునే ఎత్తుగడలను నాయకులు ఇప్పటినుంచే అమలు చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆయన ప్రత్యర్థితో పాటు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ తాజాగా పావులు కదుపుతుండడం అటు అధికార పార్టీ ఎమ్మెల్యేకే కాక ప్రతిపక్ష పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న మరో ముఖ్య నాయకుడికి ఇబ్బందికరంగా మారింది. ఈ పెనుగులాట కారణంగా మంచిర్యాలలో వచ్చే ఎన్నికలు మహారంజుగా ఉంటాయన్న ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చక్రం తిప్పిన నాయకుల్లో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో కాగజ్నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఏ నాయకుడైనా కోల్పోయిన చోటనే వెతుక్కునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ప్రేమ్ సాగర్ రావు స్టైలే వేరు. ఆయన ఓడిపోయిన నియోజకవర్గాన్నే మార్చేశారు. ఏకంగా ఇప్పుడు పక్క నియోజకవర్గమైన మంచిర్యాలపై కన్నేశారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన అరవింద్ రెడ్డిని కాదని అక్కడ సొంత పలుకుబడి పెంచుకునేందుకు సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు మధ్య చిచ్చు పెట్టింది. ఢీ అంటే ఢీ అంటూ ఇద్దరు నాయకులు కత్తులు దూసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను కాంగ్రెస్ అభ్యర్థినే అంటే తననే టికెట్ వరిస్తుందని పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రేమ్ సాగర్ రావు తనకున్న పలుకుబడితో అప్పట్లో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రి పదవి లేకున్నా అంతకంటే ఎక్కువగానే జిల్లా రాజకీయాలను కనుసన్నల్లో నడిపించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రేమ్ సాగర్ రావు కాగజ్నగర్ హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన నియోజకవర్గాన్ని వదిలేసి పక్కనున్న మంచిర్యాల నియోజకవర్గంలో కార్యకలాపాలు ప్రారంభించారు. అసలు సిసలు పార్టీ నాయకుడు తానేనని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయినట్లయింది. దీంతో రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన అరవింద్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయి. ఇక మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డికి మంచిర్యాల నియోజకవర్గంలో మంచి పేరుంది. ప్రజలతో సన్నిహిత సంబంధాలున్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతి ఉంది. ప్రేమ్ సాగర్ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలతో అరవింద్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంపై అరవింద్ రెడ్డి టీపీసీసీ అధినేతకు, ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు సైతం ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఎవరెన్ని ప్రచారాలు చేసుకున్నా ఇన్ఛార్జ్ నువ్వే కాబట్టి నీ పనులు నువ్వు చేసుకో, నీకెలాంటి ఢోకా ఉండదని తనకు పార్టీ పెద్దలు భరోసా ఇచ్చారని అరవింద్ సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే అరవింద్ అనుచరులు మరో రకమైన ప్రచారం చేస్తున్నారు. ప్రేమ్ సాగర్ రావు అధికారిక పార్టీకి తొత్తని, ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాల గురించి అవసరమైనప్పుడు చర్యలు తీసుకుందామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్లు వారు చెప్పుకుంటున్నారు. మరోవైపు ప్రేమ్ సాగర్ వ్యవహారాలపై అరవింద్ రెడ్డి నాయకుల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి రామచంద్రారెడ్డి అరవింద్ రెడ్డికి మద్దతిస్తున్నారు. ప్రేమ్ సాగర్ అధికార పార్టీకి కోవట్టని, కాంగ్రెస్లోని అంతర్గత వ్యవహారాలన్నీ అధికార పార్టీకి చేరవేస్తున్నారని అరవింద్ వర్గీయులు ప్రేమ్ సాగర్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే ఆయన పార్టీ వీడటం ఖాయమని కూడా కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కేవలం ఉనికిని కాపాడుకోవడానికే ప్రేమ్ సాగర్ మంచిర్యాలలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రేమ్ సాగర్ రావు నియోజకవర్గం మారటం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. అరవింద్ రెడ్డిని బలహీనం చేయటం, కాంగ్రెస్ అంటేనే ప్రేమ్ సాగర్ రావు అని నిరూపించుకోవటం ద్వారా కాంగ్రెస్ ను బలహీనం చేయటం. ఈ ప్రయత్నాల ఫలితంగా కాంగ్రెస్ లో బలపడితే కాంగ్రెస్ టికెట్ వస్తుందని, లేదంటే ప్రత్యర్థి అరవింద్ రెడ్డైనా బలహీనం కావటం ఖాయమని ప్రేమ్ భావిస్తున్నారు. ఆ రెండూ జరగకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన దివాకర్ రావుపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఎలాగూ ఉంది కాబట్టి అది తనకు అనుకూలంగా మారుతుందని ప్రేమ్ సాగర్ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే అధికార పార్టీలో అత్యంత సీనియర్ నాయకులతో సంబంధాలను కొనసాగిస్తుండటం గమనార్హం. ఒకవేళ టీఆర్ఎస్ పెద్దలు టికెట్ కన్ఫర్మ్ చేస్తే ఈ క్షణమే పార్టీ మారినా ఆశ్చర్యపోవాల్సింది లేదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రేమ్ సాగర్ ఒంటెత్తుపోకడ రాజకీయాలను కొందరు కారు పార్టీ నాయకులు కూడా విమర్శిస్తుండటం విశేషం. పైగా ప్రేమ్ సాగర్ కు సొంత అనుచరులు, రాజకీయ బలగం లేదని, ఆయన్ని పార్టీలో చేర్చుకుంటే అది టీఆర్ఎస్ కు నష్టమే తప్ప లాభం జరగదని కారు పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ప్రేమ్ సాగర్ మాత్రం కారు టికెట్ ఖచ్చితంగా తనకే వస్తుందని, అది జరగకపోయినా కాంగ్రెస్ నుంచి ఎలాగో వస్తుందన్న భరోసాతో ఉన్నారు.
అటు అరవింద్ వర్గం మాత్రం ఈ ప్రయత్నాల మధ్య ప్రేమ్ సాగర్ రెంటికి చెడ్డ రేవడిలా మారటం ఖాయమని ప్రచారం చేస్తున్నారు. ఈ త్రిముఖ వ్యూహంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇది